జాకీ దర్బార్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు మరి అభిమానులకు కుటుంబ సభ్యులకు రాజకీయ పార్టీ నేతలకు అలాగే మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున. ఈ ఏడాది మీ కుటుంబాల్లో ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా లభించాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలు మీ ఆదరణ కూడా మాకు కావాలి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జనవరి 26 జనవరి 1 అందరికీ బెస్ట్ డే. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనవరిని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. నూతన సంవత్సరంలో మరి చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పక్కా ప్రణాళికలు సైతం కూడా ఈ జనవరి 1 నుంచే మొదలవుతాయి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా, మరేదైనా చేయాలన్నా కూడా జనవరి 1 కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే చాలా వరకు ఈ ఆలోచన ఉండడం మంచిదే. ఎందుకంటే పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్తగా కనిపించాలంటే కొత్తగా కొన్ని పనులను చేయాలి. ఆ పనులలో విజయవంతం కావాలన్నది అందరి లక్ష్యం, అందరి ఆశయం, అందరి టార్గెట్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం విషయం వస్తే జనవరి 1 సందర్భంగా జరిగినటువంటి అభిమానుల మధ్య జరిగినటువంటి ఓ చిన్న సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ మరి ఎన్నో పదవులను మరి నాయకులకు కట్టబెట్టింది. డైరెక్టర్ పదవులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి పదవులు కానివ్వండి, చైర్మన్ పదవులు కానివ్వండి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కానివ్వండి, ఇలా పలు రకాల పదవులను కట్టబెట్టింది తెలుగుదేశం పార్టీ తన తమ్ముళ్లకు. అంటే 2024 ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేశారో వారిని మరీ గుర్తించి ఎంపిక చేసి ఆ పదవులను కట్టబెట్టింది. ఇదంతా తమ్ముళ్ళ విషయంలో, తమ్ముళ్ళ కోసం పార్టీ అధినేత మరి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ చేసినటువంటి మరి గొప్ప కార్యంగా తెలుగు తమ్ముళ్ళు భావిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అనే విధంగా ఉంది. ప్రస్తుతం 2026 సంవత్సరం జనవరి రోజున తెలుగు తమ్ముళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ, తెలుగు తమ్ముళ్ళ మధ్య జరిగినటువంటి ఈ యొక్క మాటల తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి ఇటీవల అధిష్టానం గ్రీన్ సిగ్నల్ చేసి మరి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు మరి పార్టీ పరంగా జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టింది. చాలామంది ఆశావాహులు పార్టీ పదవి మరి అధ్యక్ష పదవి వస్తుందని భావించినప్పటికీ చివరిలో అది అలా వెళ్ళిపోయింది. అంటే మెరుపుతీగా వచ్చేట్టుగా అలా అవకాశం వచ్చి పేరు కూడా బయటకు వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయింది. కానీ ఇక్కడి నుంచి తెలుగు తమ్ముళ్ళ మధ్య అసంతృప్తి అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మరి బలోపేతం కావాలి, గ్రామ స్థాయిలో బలోపేతం కావాలి, తెలుగు తమ్ముళ్ళు సైతం బలం కావాలి, పార్టీకి బలం కావాలి. ఆ బలం కావాలంటే రాబోయే రోజుల్లో గెలిచి తీరాలంటే బలం అనేది ఉండాలి. కానీ బలాన్ని ఇచ్చేటువంటి కార్యకర్తలకు, నాయకులకు మాత్రం ఇక్కడ సరైన న్యాయం జరగలేదన్న భావన మాత్రం తెలుగు తమ్ముళ్ళలో కనిపించింది జనవరి 1 రోజున. అది కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి, నంద్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో. ఎందుకంటే మరి ఈ యొక్క 2 జిల్లాలకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం అధ్యక్ష పదవి ఖచ్చితంగా కొందరికి వస్తుందన్న విషయమై మరి చాలా పేర్లు బయటకు వచ్చాయి. మరి ఆ పేర్లలో కూడా చాలామంది చివరి వరకు కూడా వస్తుందనే ఆశతో ఉన్నారు. వచ్చిందన్న విషయం కూడా కొన్ని టీవీలో స్క్రోలింగ్ ఇది వారి పేర్లు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ చివరికి చూస్తే మరి లిస్టు మారిపోయింది, లిస్ట్ అవుట్ అయిపోయింది. లిస్ట్లో అనుకున్న వారు అస్సలు ఆ పేరే అక్కడ కనిపించలేదు. మరి దీనికి కారణం ఏమిటన్న విషయమై తెలుగు తమ్ముళ్ళు నిజంగా చాలా ఆవేదన అవుతుంది. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు 2 జిల్లాల్లో మరి 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖ నేతలు మరి పార్టీ కోసం, పార్టీ విజయం కోసం ఎంతో ఘనంగా పనిచేశారు, ఎంతో వైభవంగా పనిచేశారు. మరి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళి ముందుకు తీసుకువెళ్ళారు. మరి వీరైతేనే రాబోయే రోజుల్లో పార్టీ సారథ్యం, పార్టీ రథచక్రాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలన్న భావన 3 మ్యాన్ కమిటీ కూడా వ్యక్తం చేసింది. అయితే 3 మ్యాన్ కమిటీ ఎవరైతే పేర్లు సూచించిందో ఆ పేర్లను కాకుండా కొత్త పేర్లు తెర మీదకు రావడం
మరి ఆ తర్వాత పార్టీ నాయకులను, నేతలను, సామాన్య కార్యకర్తలను, పల్లకి మోసేటువంటి తెలుగు తమ్ములను సైతం కాస్త ఆవేదన గురి చేసింది. ఎందుకంటే ఇది అందరిలో ఉన్నమాట, అందరి నోట ఇదే మాట. జనవరి 1న పలు కార్యక్రమాల్లో చూసినటువంటి మేము తెలుగు తమ్ముళ్ళ మధ్య జరిగినటువంటి ఈ చర్చనే చాలా వరకు గమనించాం. అసలు రాబోయే రోజుల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ముందుకు ఎలా వెళ్తుంది, ఈ నాయకులు ఎవరు, పదవులు ఎవరికి, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు కనీసం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా, ఉంటే కనీసం వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి వాళ్ళ లక్ష్యాలు ఏమిటన్న విషయం కూడా స్పష్టంగా జనానికి తెలియదు. అధ్యక్షులు ఎవరన్న విషయం కూడా చాలా కొద్ది మంది పార్టీలో ఉన్న వారికి మాత్రం తెలుసు, కానీ సామాన్య కార్యకర్తలకు వారు ఎవరో తెలియదు. కానీ పార్టీ కోసం కష్టించి పనిచేసేటువంటి చాలామంది నాయకులు మాత్రం ఎప్పటికీ పార్టీని నడిపించాలంటే వాళ్ళైతేనే బాగుంటుంది, వాళ్ళైతేనే ఖచ్చితంగా విజయం సాధించగలం, వాళ్ళైతేనే ఏదైనా చేయగలరు, వాళ్ళైతేనే కలుపుకొని వెళ్ళగలరు. ఇతర పార్టీ నేతలను సైతం తమ వైపు తిప్పుకునే సత్తా ఆ నేతలకే ఉంది. అలాంటి నేతలను పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించిన విషయంలో ఎందుకు పక్కన పెట్టిందన్న భావన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ, గ్రామీణ స్థాయి నాయకుల్లోనూ కూడా వ్యక్తమవుతుంది. నిజంగా చెప్పాలంటే జనవరి 1 శుభాకాంక్షలు చెప్పుకుంటాం, కానీ శుభాకాంక్షల కంటే ఎక్కువ అందరి నోట అదే మాట, అదే బాధ, అదే ఆవేదన. టీడీపీ అధిష్టానం ఎందుకు ఇలా చేసింది, గెలవాల్సిన ప్లేస్లో ఎందుకు పోగొట్టుకుంటున్నారు, అసలు గెలిచే ప్రాంతాల్లో గెలిచే గుర్రాలు ఉన్నటువంటి చోట ఆ గుర్రాలను పక్కన పెట్టేసి మరి ఏమాత్రం పార్టీకి ప్రయోజనకరంగా లేనటువంటి వ్యక్తులకు ఈ యొక్క జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా కట్టబెడతారన్న భావన నాయకులను, సామాన్య కార్యకర్తలను వ్యక్తమైంది. అందుకే జిల్లా అధిష్టానం, ముఖ్యంగా టీడీపీ అధిష్టానం మరి ఈ విషయంలో మరోసారి పునరాలోచించిన బాధ్యత కూడా ఉందన్న భావన తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం నాయకుల్లోనూ, తెలుగు తమ్ముళ్ళలోనూ వ్యక్తమవుతుంది. చూడండి, చాలా వరకు ఈ యొక్క జనవరి 1 సంబంధించి ప్రతి చోట నాయకుల వద్ద కార్యకర్తలు వెళ్ళి పుష్పగుచ్చాలు అందించి మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు, కానీ న్యూ ఇయర్ చెప్తున్నాము, హ్యాపీ చెప్తున్నాం, కానీ మాలో మాత్రం హ్యాపీ లేదన్నా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ గెలుపు గుర్రాలను, గెలుపు రథాన్ని పరిగెత్తించాల్సిన నాయకత్వం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో అంత బలోపేతంగా ఉన్నట్లు కనిపించలేదన్న భావన టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. అందుకు కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతాన్ని పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను సైతం పక్కన వదిలేసి మరి మరో రకంగా బాట పట్టడం అంటే గెలుపు దారిని తప్పించి ప్రయాణించడమైన భావన టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. జనవరి 1న అందరి నోట ఇదే మాట, అందరి నోట ఇదే బాధ. టీడీపీ అధిష్టానం చూడాలి, గమనించాలి. గ్రౌండ్ లెవెల్లో ఎవరు సిద్ధహస్తులో, ఎవరు చెప్తే యంత్రాంగం, మంత్రాంగం పనిచేస్తుందన్న భావన ఉండాలి, కానీ కేవలం సీనియర్, సిన్సియర్ అంటే మాత్రం ఇక్కడ గెలుపు గుర్రాలు కాస్త కుంటి గుర్రాలుగా మారే అవకాశం అయితే ఉంది. మరి కుంటి గుర్రాల సైతం పరిగెత్తించేటువంటి నాయకత్వం టీడీపీలో ఉంది, కానీ అటువంటి నాయకత్వాన్ని టీడీపీ అధిష్టానం ఎందుకు గుర్తించలేదు? అందుకే అదే మాట, అదే బాధ తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతుంది. ఈ బాధ టీడీపీ అధిష్టానానికి అర్థం అవుతుందో లేదో చూద్దాం. జాకీ దర్బార్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు, మరి అభిమానులకు, కుటుంబ సభ్యులకు, రాజకీయ పార్టీ నేతలకు, అలాగే మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున. ఈ ఏడాది మీ కుటుంబాల్లో ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా లభించాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నా. మీ ఆశీర్వాదాలు, మీ ఆదరణ కూడా మాకు కావాలి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.